సార్ మనకి ఇప్పుడు మనం చూసాం కదా, సో పిల్లలందరూ ఏఐ గురించే ఎక్కువ మాట్లాడుతున్నారు. సో ఏఐ గురించి వీళ్ళకి బాగా అవగాహన ఉంది అండ్ పిల్లలు కూడా చాలా ఫాస్ట్ గా క్విక్ లెర్నర్స్ లా ఉన్నారు. మీకు ఎలా అనిపించింది సార్ ఈ పిల్లలు మాట్లాడినప్పుడు? ఈ ఏజ్ లో లర్నింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అబౌవ్ 15 ఇయర్స్ కంటే ముందు 15 ఇయర్స్ లోపు మనం ఏది చెప్పినా నేర్చుకోవడానికి 360 ఐడియాస్ వాళ్ళకు ఉంటాయి. అన్ని యాంగిల్లో ఆలోచిస్తారు. మనం ఏది చెప్తే వాళ్ళకి ఈజీగా అబ్జర్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఎక్కువ టెక్నాలజీ మీద వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టుగా ఉంది. సో అదే టైంలో డిజిటల్ మీడియా అని కాకుండా ప్రింట్ మీడియా కూడా చదివించే అవకాశం ఉంటే జ్ఞాపక శక్తి పెరిగే అవకాశం ఉంటుంది. సో ప్రింట్ మీడియాను పేపర్లు చదవడానికి ఎక్కువగా వాళ్ళందరినీ ప్రోత్సహించేలా చేయాలి. డిజిటల్ ఓన్లీ టీవీ లేకపోతే సోషల్ మీడియా స్మార్ట్ ఫోన్ లేని కాకుండా న్యూస్ పేపర్ కూడా ఎంగేజ్ చేస్తే ఇంకా ఓన్లీ న్యూస్ పేపర్ స్టోరీ బుక్స్ అలాంటి చదివించడానికి ప్రయత్నం చేయాలని తల్లిదండ్రులను కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. అగ్నివేష్ గారు, నాకు ఒక డౌట్ అండి, నేను కూడా అడుగుతా అనుకుంటున్నాను మిమ్మల్ని. సో ఎందుకంటే పిల్లలు ఏదన్నా టాపిక్ చెప్తే చాలా ఈజీగా మాట్లాడగలుగుతున్నారు. సో ఇప్పుడు ఫోన్ మీద ఆధారపడి మాట్లాడుతున్నారు, ఫోన్ చూసి అప్డేట్ అవుతున్నారు. కానీ న్యూస్ పేపర్ చూసినప్పుడు, న్యూస్ పేపర్ చదివినప్పుడు ఎక్కువ గ్రహింపు జ్ఞాపక శక్తి ఉంటుంది అంటారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? డెఫినెట్లీ అండి. డిజిటల్ మీడియాలో ఏదైతే న్యూస్ వస్తుందో దట్ ఈస్ ఫర్ ఎ గ్లిమ్స్. అది కొన్ని సెకండ్లు మనం స్క్రోల్ చేసినంత సేపే ఉంటుంది. బట్ ప్రింట్ అనేది ఒక ఇంట్లో వచ్చే న్యూస్ పేపర్, మీరు మార్నింగ్ చదివిన అదే పేపర్ లో మీకు ఏమైనా డౌట్ ఉన్నా మళ్ళీ సెల్ఫ్ లోకి వెళ్ళి ఆ పేపర్ తీసుకొని ఇమీడియట్ గా చూసుకోవచ్చు. when it is a digital platform, once you miss it, you don't know when again you can find it. That is the difference. And print lo meeku iche prati news ki oka assurance untundi dantlo, but digital lo meeku vache any news maybe insta lo gaani whatsapp lo gaani adi correct or wrong ga anedi malli manam back elli search chese varaku manaku dani meeda confidence anedi undadu. But in any newspaper సాక్షి లో అయినా మేము ప్రింట్ చేసే ప్రతి ఒక్క న్యూస్ కి ఒక అష్యూరెన్స్ అయితే డెఫినెట్ గా ఉంటుంది. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. థ్యాంక్ యూ. మరి ప్రైజ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదా? You are the first winner. Please give him a big hands. Sri Divya, third one. Please go. విన్నర్ కి మనకి బహుమతి ప్రదానోత్సవం కార్యక్రమం మనం చూస్తున్నాం. ఫస్ట్ పాప ఇటు సార్, పాప ఇటు రావాలి, బాబు మధ్యలో. How do you feel, first winner? I feel very happy and nice. Okay, congratulations. I feel very happy and nice that I became the second winner, but I also learned that I have to improve better and get better at my communication. కానీ చాలా బాగా మాట్లాడావు. ఆల్ ది బెస్ట్. అందరికంటే ఫస్ట్ మాట్లాడావు కదా నువ్వు. సో ఎవరు సపోర్ట్ చేశారు, ఎంకరేజ్ చేశారు నిన్ను? అందరూ ఆడియన్స్. మమ్మీ ఎలాంటి హెల్ప్ చేసింది? నేను నేర్చుకున్నాను ఎప్పుడో ఇది, అందుకని. అమ్మకే తెలీదు, నీకే తెలుసు యాక్చువల్ గా కదా. సో నీ ద్వారానే మమ్మీ తెలుసుకుంది ఈ విషయం, మమ్మీకి తెలీదు. సో ఇప్పుడు తెలుస్తుంది.